నా పేరు పద్మ. 2009లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి వచ్చిన 40 రోజుల్లోనే నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలనయ్యాను. తర్వాత మాధవి మేడం గారు హైదరాబాద్ మహేశ్వరానికి ఎమ్మెల్యేగా నిలబడ్డారు. అప్పుడు లాస్ట్ టైం నిలబడ్డారు. అయితే పద్మ మేడం నేనంతా కూడా ఈసారి అందరినీ ఎలక్షన్లలో నిలబెట్టాలి, అందరినీ ఎంకరేజ్ చేయాలి కాబట్టి మహేశ్వరానికి మనం పెద్ద నియోజకవర్గం అది, దాన్ని వదలకూడదు. ఎందుకంటే మన కర్తాలకు అతి చేరువలో ఉంది మహేశ్వరం. కొత్తపేట నుంచి మా కాలనీ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 60 కిలోమీటర్ల వరకు ఉంది మహేశ్వరం. దగ్గర కర్తాల పిరమిడ్ నియరెస్ట్ పక్కన కందుకూరు వరకు మహేశ్వరానికి ఉంది. మీరు తప్పకుండా నిలబడాలని చెప్పడం జరిగింది. అయితే నాకు ఈ రాజకీయాలు అంటే పెద్దగా ఎప్పుడు కూడా నేను న్యూస్ కూడా చూసేదాన్ని కాదు. ఎందుకంటే అందరూ అనుకున్నట్టే రాజకీయం అంతా కూడా కలుషితం అయిపోయింది అనే ఆలోచనలో ఉండేదాన్ని. ఎప్పుడు కూడా ఎవరి గురించి నేను ఆలోచన చేసేదాన్ని. ఒక్కసారి మాత్రమే ఓటు వేయడం జరిగింది. కానీ మేడం ఫోర్స్ వల్లనే నేను నిలబడడం జరిగింది. అంటే ధ్యానంలో భాగమే ఈ పిరమిడ్ పార్టీ అని సార్ కూడా చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. అంటే మనం అంతా కూడా కింద ధ్యానం చెప్తూ ఉన్నాము. మరి గవర్నమెంట్ అక్కడ లోపలికి వెళ్ళి అక్కడే ఎవరికి చెప్పాలి ధ్యానం? మనం ప్రతి హోదాలో మనం ఉండాలి అని చెప్పిన తర్వాత నేను పోటీ చేయడం జరిగింది. అంతా మాకు పెద్ద టైం లేకపోయింది. గుర్తు రావడము, నామినేషను అంతా అయ్యేవరకు 10 రోజులు కూడా మాకు టైం లేదు. ఆ 10 రోజులైనా సరిపోతుందిలే అనే ఉద్దేశంతో మేము రోజు 10 గంటలకు వెళ్ళే వాళ్ళం, సాయంత్రం 5 గంటలకు క్లోజ్ చేసేవాళ్ళం. నాకు 440 ఓట్లు రావడం జరిగింది మహేశ్వరంలో. ఇంకా అంటే ఏమనిపించింది అంటే 440 మంది ఆత్మజ్ఞానులు కంప్లీట్గా మనకు స్పందించి ఓట్లు వేశారు. అదే సంతోషం అనుకోవడం జరిగింది. మనకు లక్షల్లో కాదు, ఎంత వచ్చినా మనకు సంతోషమే. మన పని మనం చేస్తూ ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్.